కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలను మోసం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మహిళా సంఘాలు 25,000 కోట్ల రుణాలు తీసుకుంటే 5,000 కోట్లకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుందన్నారు. 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగవేస్తుందని చెప్పారు. మొత్తం డబ్బులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనిధికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో చీరలు ఇవ్వటం లేదని తెలిపారు. అంటే నేనేమంటున్నా వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారా పెట్టినాను. 60,000 ఇచ్చినాక సారా పెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టినా అంటే ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంతేనా కాదు? చీర ఇచ్చి దాన్ని సాలంటు చీర కూడా నువ్వు 1,00,000 పైసలు కూడా ఇస్తే అది సారా పెట్టినట్టు అయితే నువ్వు అప్పుడు బాండ్ పేపర్